నమస్తే వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ప్రతిరోజు రుచికరమైన రెసిపీస్ తో మిమ్మల్ని అలరిస్తున్న షెఫ్ స్పెషల్ లో ఈ రోజు కూడా ఒక సరికొత్త రెసిపీ అండ్ టేస్టీ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేసింది. మరి ఎందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా? లెట్ మీ వెల్కమ్ షెఫ్ శ్రీకాంత్ గారు. హలో. హాయ్ లాసే గారు. హాయ్. హలో. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సూపర్. అయితే సో ఈ రోజు మా కోసం ఏ రెసిపీతో వచ్చారు మీరు? రోజు ఒక ఇటాలియన్ డిష్. ఓ, ఎందుకని ఇటాలియన్ రెసిపీతో వచ్చారు? ఈ రోజు ఏంటి స్పెషల్? మరి స్పెషల్ ఏం లేదండి, రెగ్యులర్ గా ఇండియన్ చేస్తున్నాం కదా, కొద్దిగా ఇటాలియన్ చేద్దాం, స్పెషల్ గా ఉంటుందని ట్రై చేస్తాం. సూపర్. ఇటాలియన్ రెసిపీస్, మెక్సికన్ రెసిపీస్, చైనీస్ రెసిపీస్, మనం ఏ రెసిపీ అయినా టేస్ట్ ఉంటే చాలు మేము తినేస్తాం అంతే. ఓకే, సో ఇటాలియన్ రెసిపీ అన్నారు కదా, ఏంటి రెసిపీ పేరు? చికెన్ పాస్తా అండి. చికెన్ పాస్తా. ఐ లవ్ పాస్తా. అంటే చాలా మందికి పాస్తా అంటే చాలా ఇష్టం, దట్టు చిన్న పిల్లలకి పాస్తా అంటే చాలా 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 ఇష్టం. సో మీకు ఇష్టం ఆ పాస్తా? అవును, చాలా ఇష్టం నాకు. సో చికెన్ పాస్తా చేయబోతున్నారు ఈ రోజు షెఫ్ శ్రీకాంత్ గారు మన కోసం. మరి చికెన్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. చికెన్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ప్యూరీ, టొమాటో సాస్, ఉప్పు, బెసిల్, ఆరిగానో, వెల్లుల్లిపాయ ముక్కలు, బటర్, నూనె, చిల్లీ ఫ్లేక్స్, ఉడికించిన పాస్తా, పెప్పర్. చికెన్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలను నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. శ్రీకాంత్ గారు, ఎలా చేయాలి ఏంటి మాకు చెప్పేస్తారా? మేము నేర్చేసుకుంటాం. చెప్పేస్తానండి. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ యాజ్ యూజువల్ పాన్ పెట్టుకోవాలి. అంతేనా? ఓకే, స్టవ్ ఆన్ చేసేసారా? ఓకే, సో పాన్ పెట్టేసాము. సో ఒక 1 స్పూన్ ఆయిల్ కూడా కాదు, కొంచెం ఆయిల్ వేసుకుంటాం. బటర్ కూడా యాడ్ చేసుకుంటాం. సో బటర్ ఇప్పుడు చెప్పండి, ఎందుకు వేసుకుంటున్నాం బటర్? ఇప్పుడు మనకి బటర్ వేసుకుంటాం. బటర్ ఏమవుతుందంటే మనకి చల్లారినాక మళ్ళీ గడ్డిగడిపోతుంది. ఓకే, సో మనకి పాస్తాతో గానీ దేంతో కంబైన్ అయినాక మన కుక్ అయ్యాక ఏమవుతుందంటే బటర్ మొత్తం వైట్ గా పేలిపోతుంది పైన. సో ఒక లేయర్ లాగా కనిపించేస్తుంది. అందుకని మనం ఆయిల్ కలిపాం అనుకోండి, ఆయిల్ లో బటర్ కలుస్తుంది. ఆయిల్ ఎంతసేపు అయినా ఆరదు, అలానే ఉంటుంది ఆయిల్. సో ఆ కోట్ అయింది ఆయిల్ తో పాటు పట్టుకుంటుంది. ఓ, సో అది మళ్ళీ వైట్ గా ఫామ్ అవ్వదు. ఓ సూపర్. సో మొత్తం బటర్ తోనే చేయొచ్చు కదా అన్న డౌట్ వచ్చింది నాకు. సో దానికి ఆన్సర్ కూడా దొరికిపోయింది. సో ఆయిల్ అండ్ బటర్ రెండు కలిపి వేసుకుంటేనే మనకి కోటింగ్ వస్తుంది. ఓ సూపర్ సూపర్. అయితే సో ఇప్పుడు బటర్ కూడా వేద్దామా? మరి బటర్ కూడా వేద్దాం. సో యాక్చువల్లీ చీజ్ లేకపోతే బాగుంటుందా, చీజ్ ఉంటే బాగుంటుందా ఇందులో? అన్ని పాస్తాస్ కి చీజ్ సెట్ కాదు. కొన్ని పాస్తాస్ కి బాగుంటుంది అండ్ కొన్ని స్టైల్స్ లో చేసినప్పుడు చీజ్ బాగుంటుంది, కొన్ని స్టైల్స్ లో చేసినప్పుడు బాగుండదు. ఓకే, కొన్నిటికి లైట్ గా వేస్తాం, కొన్నిటికి గార్నిష్ చేస్తాం, అలా డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి బటర్ మెల్ట్ అయిపోయింది. అవును. సో మెల్ట్ అయిపోయింది. ఫస్ట్ గార్లిక్. ఓకే, మనకి గార్లిక్ ఫ్రై అవ్వాలి కాబట్టి ఫస్ట్ గార్లిక్. సో బటర్ కరిగిపోయిన తర్వాత వెల్లుల్లి ముక్కలు చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాం కదా, అవి ఫ్రై చేసుకోవాలి. మనం కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయి ఇందులో మనం టమాటా ప్యూరీ యాడ్ చేస్తాం. టమాటో ప్యూరీ. ఎందుకు టొమాటో ప్యూరీ? మనకి యాక్చువల్ గా బేస్ చేస్తున్నాం మనం. ఓకే, మన బేస్ అంటే మనకి గ్రేవీ పాస్తా మిక్స్ అవ్వడానికి ఒక బేస్ గ్రేవీ, దానికి మనం టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నాం. ఓకే, మనకు కొద్దిగా కుక్ అవ్వాలి, ఒక 1 to 2 minutes లో కుక్ అయిపోతుంది. ఎందుకంటే ప్యూరీ ఆల్రెడీ బాయిల్ చేసిన టమాటా కాబట్టి వెంటనే కుక్ అయిపోతుంది. దాంట్లో ప్రాబ్లం టమాటో ఉడికించి పేస్ట్ చేసాం కదా ప్యూరీ, సో అది యాడ్ చేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి, స్మెల్ పోయేంత వరకు. ది సేమ్ టైం కుక్ అయిపోయింది. ఓకే, ఇందులో మనం చికెన్ యాడ్ చేస్తున్నాం. చికెన్, ఇది చికెన్. ఓకే, సో చికెన్ కూడా ఎంత సన్నగా కట్ చేశారు మీరు అసలు? అంటే మనం పాస్తా షేప్ లో మనం కట్ చేసుకున్నాం. అచ్చా, సో పాస్తా షేప్ లో కట్ చేసుకోవాలి, ఇంత పొడుగా కట్ చేసుకోవాలి. పొడుగా లేదండి, మనం ఈ షేప్ లో కట్ చేసుకున్నాం అన్నమాట. అచ్చా, రఫ్ గా. అచ్చా, పాస్తా ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. ఓకే, మరి చికెన్ యాడ్ చేసుకోవాలా? యాడ్ చేసుకోవాలి. మనకి సన్నగా కట్ చేసుకున్నాం. సో కుకింగ్ పెద్దగా టైం పట్టదు అనమాట. జస్ట్ ఒక 1 minute 1.5 minutes లో కుక్ అయిపోతుంది. ఓకే, సో మనకి ఇది అయిపోయింది. ఓకే, బ్లాక్ గా వచ్చేసింది అంతా వెల్లుల్లిదేనా? వెల్లుల్లి కాదు, మనం టమాటా ప్యూరీ ఉంది కదా, అవును, అది కొద్దిగా బర్న్ అవుతూ ఉంటుంది అనమాట. అచ్చా, నాకు ఎలా అనిపిస్తుంది అంటే సోయా సాస్ యాడ్ చేసినట్టు అనిపిస్తుంది. మనకి లైట్ గా బర్న్ అవుతే ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఓకే ఓకే. అండ్ కొద్దిగా ఆనియన్ యాడ్ చేసుకుందాం.
అలాగే క్యాప్సికమ్ ఇంకా చెప్పాం కదా హాఫ్ లేయర్ చేసామని. అవును. ఎస్. ఇప్పుడు ఇందులో ప్యూరీ అండ్ టమాటా కెచప్. ప్యూరీ అండ్ టమాటో కెచప్ రెండు మిక్స్ చేసాం. ఎందుకలాగా? మనకి కెచప్ కొద్దిగా స్వీట్నెస్ ఇస్తుంది, సో కెచప్ యాడ్ చేసాం. ప్యూరీ యాజ్ వెల్ గ్రేవీ కోసం. ఓకే ఓకే. సో రెండు మిక్స్ చేసాం కదా, సో ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ గ్రేవీ బేస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకుందాం. ఓకే. అండ్ ఇక్కడ మనం యాడ్ చేసాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్? ఓకే. సో ఇది మన కుక్ అవుతూ ఉంటుంది. ఓకే. ఈ లోపల మన స్పైసెస్ అంటే మన మిరియాల పొడి, హెర్బ్స్ అవన్నీ యాడ్ చేసుకుంటాం. ఓకే ఓకే. దీన్ని మనం కొద్దిగా ఉడుకుతూ ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి. ఓకే. కొద్దిగా మిరియాల పొడి, తర్వాత హెర్బ్స్ వచ్చేసి మనం బేసిల్ తీసుకున్నాం. ఓకే. తులసాకు ఎండబెట్టి అది కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. క్రష్ చేసి వేసుకుంటున్నాం. ఓకే. అలాగే ఆర్గానో, వాము ఇది కూడా క్రష్ చేసేసుకుంటున్నాం. ఓకే. మనకి వీటి వల్లనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అండ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాం. ఓకే. అండ్ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాం. చిల్లీ ఫ్లేక్స్ కొంచెం స్పైస్ కోసం. ఓకే. కావాలంటే వేసుకోవచ్చు లేదా అవాయిడ్ చేయొచ్చు. చిల్లీ ఫ్లేక్స్ వద్దు అనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అప్ టు, ఎందుకంటే చిల్లీ ఫ్లేక్స్ పంటి కింద తగులుతాయి అన్నమాట. పంటి కింద బాగుంటుంది. బట్ కారం తిన్న వాళ్ళైతే చూడడానికి ఏం కారం కనిపించింది అనమాట. బట్ నోట్లో పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్ అనేది పంటి కింద తగిలిందంటే వెంటనే కారం వచ్చేస్తుంది. సో మనం పాస్తాని బాయిల్ చేసుకున్నాం. బాయిల్ చేసుకుని బాయిల్ చేసేసాం పాస్తా. ఓకే. బాయిల్ చేసి వాటర్ లో వేసుకున్నాం అనమాట. ఎందుకంటే పాస్తా వన్స్ బాయిల్ చేస్తాం కదా, చాలా మంది ఏం చేస్తున్నారు, పాస్తా బాయిల్ చేసి ఆ పక్కన పెట్టేస్తారు, అతుక్కుపోతాయి కదా. అతుక్కపోతుంటాయి. ఏమవుతుందంటే ఈ కుకింగ్ అనేది కంప్లీట్ అవ్వదు అనమాట, కుక్ అవుతూనే ఉంటుంది. ఆ కుకింగ్ ని మనం స్టాప్ చేయాలి. ఓకే. సో వాటర్ నుంచి తీసి పాస్తా మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా అందులో యాడ్ చేస్తాం. ఒక స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ లో అనుకున్నప్పుడు ఈ వాటర్ లో వేసి చల్లబడిపోతాయి కదా, మనకి వాటర్ కంప్లీట్ కూల్ అయిపోయాక తీసేసి అప్పుడు స్టోర్ చేసుకోవాలి. అప్పుడు స్టిక్ అవ్వు, ఎన్ని రోజులు పెట్టినా కానీ స్టిక్ అవ్వు. ఉడికించి స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో. కరెక్ట్ గా టెంపరేచర్ కరెక్ట్ గా ఉంటే. పవర్ కట్స్ ఉన్నాయి అలా అనుకుంటే మాత్రం ఎప్పటికప్పుడు ఉడికించుకోవడమే బెస్ట్. లేదు అర్జెంట్ గా అయిపోవాలి, 1 వీక్ తొందరగా, ఎందుకంటే పాస్తా కుక్ అవడానికి పడుతుంది టైం, దగ్గర రఫ్ గా ఒక 5 మినిట్స్ పడుతుంది. అంతే కదా, ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్ గా అప్పుడు ఉడికించుకొని చల్లార్చుకుంటే సరిపోతుంది. ఓకే. ఇటాలియన్ లో గానీ కాంటెంట్ డిషెస్ లో గానీ రా వెజిటేబుల్స్ ఉంటాయి. సో అగైన్ మళ్ళీ మనం ఆనియన్ యాడ్ చేస్తాం. అచ్చా. ఓకే. ఆనియన్ అండ్ క్యాప్సికమ్ చివర్లో యాడ్ చేసుకున్నాం అన్నమాట. ఓకే. సో ఇది కలుపుకోవాలి. కలుపుకొని మనం చూస్తుంటే నాకు చేయాలనిపించేస్తుంది. సో మనకి ఇది అయిపోయింది, బటర్ వెంటనే మెల్ట్ అయిపోతుంది. సో మనం సర్వింగ్ బౌల్ లో తీసేసుకోండి. రైట్. సో మన చికెన్ పాస్తా రెడీ అయిపోయింది, ఇంకా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో ఇది రెడీ అయిపోతే నాకు ఇచ్చేయండి. లైట్ గా గార్నిష్. ఓకే. గార్నిష్ రా అంటే పచ్చి యాడ్ చేసుకుంటాం. కొద్దిగా ఆనియన్. ఓకే. కొద్దిగా క్యాప్సికమ్. సో లాస్య గారు చికెన్ పాస్తా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చెప్పండి ఎలా ఉంది? ష్యూర్, 100%. ఇంకెలా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. చూస్తున్నారు కదండి, చికెన్ పాస్తా రెడీ అయిపోయింది. మరి చికెన్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి. చికెన్ పాస్తా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ప్యూరీ, టొమాటో సాస్, ఉప్పు, బేసిల్, ఆరిగానో, వెల్లుల్లిపాయ ముక్కలు, బటర్, నూనె, చిల్లీ ఫ్లేక్స్, ఉడికించిన పాస్తా, పెప్పర్. చికెన్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని నూనె, బటర్ వేసుకొని వేడెక్కిన తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత టొమాటో ప్యూరీ, చికెన్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో సాస్, తగినంత నీళ్లు, మిరియాల పొడి, బేసిల్, ఆరిగానో, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పాస్తా వేసి కలిపి
చివరిగా ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇటాలియన్ డిష్ చికెన్ పాస్తా రెడీ. చికెన్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. అండ్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్, టేస్టింగ్. ఎస్, టేస్ట్ చేయడానికి ఐఎమ్ రెడీ. పాస్తా తిన్నారా? టేస్ట్ తెలుస్తుంది కదా. టేస్ట్ తెలీదా? టేస్ట్ తెలియదు కదండి. టేస్ట్ తెలిసింది అంటే గుర్తుపట్టారంటే గ్రేట్ అండి. సూపర్. అంటే ఎందులో చెప్పారు కదా, మిక్స్డ్ హెర్బ్స్ తో ఫ్లేవర్ వస్తుంది. సో పుల్ల పుల్లగా ఉంది, స్పైసీగా లేదు, కానీ చిల్లీ ఫ్లేక్స్ తగిలినప్పుడు కొంచెం స్పైసీ తెలుస్తుంది. బట్ సూపర్ గా ఉంది. సో ఈవినింగ్ టైంలో ఇలా వేడివేడిగా చేసుకొని సర్వ్ చేసుకుంటే అద్దరిపోద్దబ్బా. సూపర్ గా ఉంది చికెన్ పాస్తా. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. డిష్ అద్దరిపోయింది. ఇటాలియన్ రెసిపీ అంటే ఇలాగే ఉండాలి. షెఫ్స్ చేస్తే ఎంతైనా టేస్టే వేరు, కానీ ఇంట్లో చేసుకుంటే మనం వస్తుందా రాదా అన్న డౌట్ అవసరం లేదు. ఎందుకంటే షెఫ్ స్పెషల్లో షెఫ్స్ చెప్పినట్టుగా మనం విన్నాము అంటే, అదే రెగ్యులర్ గా ఫాలో అయ్యాము అంటే డెఫినెట్ గా అదే టేస్ట్ ఇంట్లో కూడా వస్తుంది. అంతే కదా? అంతే అండి. ఏం చెప్పాను చికెన్ పాస్తా నన్ను ఎన్ని మాట్లాడిచ్చిందో ఈ రోజు. అదే చికెన్ పాస్తా తింటే మాటలు దొరుకుంటూ వచ్చేస్తున్నాయి అబ్బా. ఎనీవే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ మన షెఫ్ స్పెషల్ చికెన్ పాస్తా స్పెషల్. డెఫినెట్ గా ఇంట్లో ట్రై చేయండి, ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.